ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈరోజు విజయవాడ విలవిలలాడటానికి కారకులు ఎవరు? ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్స్ గానే చెప్పొచ్చా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు? వాళ్ళకి సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. నమస్తే సార్. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు. ఈశ్వర్ గారు, ముఖ్యంగా ఇది 100% మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అండి. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈవీఎం మేడ్ గవర్నమెంట్ అండి. పీపుల్ మేడ్ గవర్నమెంట్ కాదు, పీపుల్ కోసం వచ్చిన గవర్నమెంట్ కాదు. సో జనాలు నమ్ముకోవటం అనవసరం. ఈవీఎంలను మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది, లేకపోతే కేంద్రంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుంటే సరిపోతుంది అనే కొన్న మనిషి ఆయనకు ప్రజల పట్ల ఎలాంటి ఇది ఉండదు, కమిట్మెంట్ ఉండదు. ఇక్కడ నేను ఈ డిజాస్టర్ ని 4 భాగాలుగా మీకు క్లియర్ గా వివరిస్తాను. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అండి ఏ విధంగా అనేది చెప్తాను. గవర్నమెంట్ సీరియస్నెస్ లేదు, ఏ విధంగా సీరియస్నెస్ లేదు. వీళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు చేస్తున్న డ్రామాలు ఏంటి, కోర్స్ ఆఫ్ కరెక్షన్, దీన్ని కరెక్షన్ ఏ విధంగా తీసుకోవాలి, ఈ 4 పార్టీల్లో మనం గమనిస్తే ఈ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనేది ఎలా అంటే అండి, 2004, 2005 ఆ టైంలో, 2006 ఆ టైంలో బుడమేరుకి పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వస్తే రాజశేఖర రెడ్డి గారు బుడమేరుని యాక్చువల్గా ఎలా ఉంటుందంటే కొన్ని చోట్ల జెట్ లాగా కర్వ్ ఉంటుందండి, కొన్ని చోట్ల యూటర్న్ కర్వ్ ఉంటుంది. సో ఈ విధంగా వచ్చి అదంతా కూడా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి 7,500 ఉన్నటువంటి పోలవరం కెనాల్ని 37,500కి పెంచి డిశ్చార్జ్ కెపాసిటీ పెంచి దాంట్లో నుంచి కృష్ణానదిలో కలుపుదామని చెప్పి చేశారు. ఈ ఏదైతే డిశ్చార్జ్ కెనాల్ అని ప్లాన్ చేశారో దాని మీద ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఒక పవర్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటులో భాగంగా ఒక క్విట్ ప్రోకో కింద ఇచ్చారు. సో ఆయన దాన్ని కోర్టు స్టే కానివ్వండి, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత లైసెన్స్ క్యాన్సిల్ చేసింది రెగ్యులరైజ్ చేసుకోవటం కానివ్వండి, ఇవన్నీ చేసేసి దాన్ని ఆ ప్రాజెక్ట్ ని ఆ విధంగా ఆపేశారు. సో అది చేయకపోవటం వలన ఇవాళ రోజున ఆ ఫ్లడ్ అనేది మేనేజ్మెంట్ అవ్వట్లేదు. దిస్ ఇస్ నెంబర్ 1. దీంట్లో కర్మకర్త క్రియ పూర్తిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు బాధ్యులండి. తర్వాత దీన్ని ముఖ్యంగా మీరు ఈ బుడమేరు మనం తీసుకున్నప్పుడు వెలగలేరు గేట్స్ ఎత్తేసినప్పుడు ఇందాక మన కార్మూరి వెంకరెడ్డి గారు చెప్పినట్టు, లేకపోతే అక్కడ లోకల్ ప్రజలకు చెప్పినట్టు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రజలకు లేదు. మీరు గమనిస్తే ఎప్పుడైతే బుధవారం నాడు గవర్నమెంట్ కి అలర్ట్ వచ్చింది, ఐఎండి నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ డిజాస్టర్ నుంచి వచ్చినప్పుడు కన్సర్న్ మినిస్టర్ ఏం చేయాలండి, వాళ్ళు రివ్యూ మీట్ పెట్టుకొని, ప్రిపేర్డ్నెస్ మీటింగ్ పెట్టుకొని ఎవరికి వాళ్ళకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ చెప్పాలి. ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ చెప్పడంలో ప్రతి చోట కూడా, ప్రతి లెవెల్లో కూడా ఫెయిల్ అయ్యింది. ఉదాహరణకి నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతా 3.5 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు, నేను 1,00,000 ఫుడ్ ప్యాకెట్స్ అక్కడి నుంచి తీసుకొస్తున్నానని చెప్పారు. ఏది మన అక్షయ పాత్ర నుంచి. అంటే 3.5 లక్ష డిజాస్టర్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ శనివారం ఉదయం నుంచి మీకు ఎఫెక్ట్ అవుతా ఉంటే, మీరు ఎప్పుడో ఆదివారం సాయంత్రం 3.5 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారని కనుక్కొని 1,00,000 ఫుడ్ ప్యాకెట్లు ఇస్తున్నారంటే మీ ప్రిపేర్డ్నెస్ ఏ విధంగా ఉంది అనటానికి ఇది కరెక్ట్ గా 100% మ్యాన్ మేడ్ ఇదండి. తర్వాత మనకు ఆల్రెడీ ఫ్లడ్స్ పైనుంచి వస్తున్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఉంది, లోకల్లో వర్షాలు పడుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఉంది. తెలియగల్లోడు లేకపోతే బాధ్యత కలిగిన ఒక మేనేజర్, ఒక మంత్రి ఏం చేయాలని, ముఖ్యమంత్రి కానివ్వండి, పులిచింతలు కొంచెం ఖాళీ చేసి ఫ్లడ్ కుషన్ పెట్టుకోవాలి, సాగర్ కొంచెం కుషన్ పెట్టుకోవాలి. అదంతా ఏం చేయకుండా వదిలిపడేశారు. మీకు ఇక్కడ క్లియర్ గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదివారం శనివారం హైదరాబాద్ వెళ్ళే ఆలోచన ఉండింది. లోకేష్ గారు హైదరాబాద్ లోనే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి గారు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు, ఇరిగేషన్ మంత్రి గారు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. వీళ్ళందరూ కూడా గురువారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ రివ్యూతో కానీ వాళ్ళందరికీ కూడా తెలియదు. సో దిస్ ఈస్ క్లియర్లీ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అండి. ఇకపోతే అధికారుల నిర్లక్ష్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎల్లో మీడియా కానివ్వండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కడైనా కానీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చి, వాళ్ళకి బడ్జెట్ ఇచ్చి మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్తే కదా అధికారులు వెళ్ళేది.
గతంలో 2019 నుంచి 24 వరకు ఇలాంటి కెలామిటీ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు జగన్ గారు ఏం చెప్పేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళకి ఇంటికి వాలంటీర్ని పంపించేవాళ్ళు, గ్రామ సచివాలయ సిబ్బందిని పంపించేవాళ్ళు, కన్సర్న్ ఆఫీసర్ని పంపించేవాళ్ళు. పంపించి మొత్తాన్ని రెస్క్యూ సెంటర్స్ కి తీసుకొచ్చి వాళ్ళకి 3 పూట్ల ఫుడ్ కానివ్వండి, కావాల్సిన మిల్క్ కానివ్వండి, అన్ని అవైలబిలిటీలో పెట్టించేవాళ్ళు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి 2,000 రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళు. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో కూడా మనకి గోదావరి ఫ్లడ్స్ వస్తే వాలంటీర్లు నెత్తి మీద బియ్యం పెట్టుకొని డెలివరీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి ఆఫీసర్స్ ని కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తది అన్న ఏకైక బాత్ తోటి ఆఫీసర్స్ ని కాదు, వాలంటీర్స్ పేరుని కాదు అని చేసి పక్కన పెట్టేసి ఈయన షో చేయడం మొదలెట్టారు. సో ఇది క్లియర్ గా అధికారుల నిర్లక్ష్యం కాదు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లో చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం. ఇకపోతే డ్రామాలు. చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ ఆయన శనివారం సాయంత్రం అటు నుంచి ఏది మన పెన్షన్ కార్యక్రమాన్ని పనిచేసేసి ఓర్వకల్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోదామని ప్లాన్ అయింది. వర్షాలు పడటం వలన ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యి ఆయన కరకట్లో ఉండిపోయారు. కరకట్లో ఉండిపోయి ఎప్పుడైతే కరకట్లో వాటర్ వస్తుందో తెలుసుకున్నారో అప్పుడు డ్రామా మొదలెట్టారు. ఏమిటి, నేను కలెక్టరేట్ లోనే పడుకుంటాను, కలెక్టరేట్ లోనే నిద్రపోతానని. విజయవాడ కలెక్టరేట్ కి ఆయన ఉండే కరకట్ట హౌస్ కి కరెక్ట్ గా 2.5 కిలోమీటర్స్. దీనికి కనీసం ఏమాత్రం బాధ్యత ఉన్నా కానీ ఇంట్లో నేను ఉంటాను అని ధైర్యం చెప్పి 10 మందికి చెప్పాలి. అక్కడ ఉంటే వచ్చే ఆఫీసర్స్ ఎవరో ఒకరి సెల్ ఫోన్ లో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూడా మునిగిపోయిందని చెప్పి ఫోటోలు తీసి వీడియోలు తీసి పంపిస్తారో అనే భయంతో ఆయన నేను కరకట్ట అనే నాటకం మొదలెట్టాను. ఇక నేను అసలు మన్నలు ఎవరు ఆపేది అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో ఏం స్టేట్మెంట్ ఇచ్చారో తెలియదు. సో ఆయన తీసి పక్కన పెట్టారు. ఇకపోతే లోకేష్ గారు శనివారం ఉదయం ఎక్కడున్నారో తెలియదు, శనివారం ఆదివారం ఎక్కడున్నారో తెలియదు. కానీ ఇవాళ మార్నింగ్ సడన్ గా కమాండ్ కంట్రోల్ రూమ్ కి వచ్చారు. మరి ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అని అంటున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే గారు హైదరాబాద్ అంటున్నారు. రాత్రి మంగళగిరి నియోజకవర్గంలో పూర్తిగా కొట్టుకుపోయినటువంటి స్టేజ్ కాజా టోల్ గేట్ దగ్గర దాదాపు 8 నుంచి 9 ఫీట్ వాటర్ వచ్చింది అంటే అది హార్ట్ ఆఫ్ మంగళగిరి నియోజకవర్గం ఉంది. మంగళగిరి నియోజకవర్గం కనీసం బాధ్యత కలిగిన ఒక ఎమ్మెల్యే కూడా కాదు, ఆయన ఆ విధంగా చేశారు. ఇకపోతే ఫ్యూచర్, ఒక్క నిమిషంలో కంప్లీట్ చేస్తాను. ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ గురించి మనం మాట్లాడాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఆంధ్రజ్యోతి దగ్గర నుంచి, ఈనాడు దగ్గర నుంచి అందరూ హైడ్రా వచ్చేసింది, దుమ్ము దులిపేస్తుందని భజన చేస్తున్నారు. నేను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇదే హైడ్రా ఆంధ్రాకు కూడా కావాలని చాలా మంది అడుగుతున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఉండేదే కరకట్ట అక్రమైన కట్టడం కదా, దాన్ని కూల్చాలి కదా. ఇప్పుడు ఇలాంటి కట్టడాలన్నీ కూడా పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఈ పర్మిషన్స్ ఇవ్వటం వల్లనే కదా ఇవాళ రోజున ఫ్లడ్ ఫ్రీగా మూవ్ అవ్వకపోగా ఆ ఫ్లడ్ అంతా కూడా ఆగిపోవటం వల్లనే కదా ఈ ఇబ్బందులు. దీని గురించి ఎందుకు మాట్లాడరు? సో ఇది క్లియర్ గా మ్యాన్ మేడ్.